విజయవాడ పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభ బాధ్యతలు కూడా కేశినేని చిన్నికి అప్పగించారు. దీంతో ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ఇచ్చినట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాని. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు. అయితే విజయవాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానికి ఈసారి చంద్రబాబు అవకాశం ఇవ్వటం లేదని, ఆయన తమ్ముడు చిన్నిని ఆ స్థానంలో పోటీ చేయించబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరు బ్రదర్స్ మధ్య రాజకీయ చిచ్చు దావానలంగా మారింది. వర్గ విభేదాలు అగ్నిపర్వతాల్లా బద్దలయ్యాయి. అన్న కేశినేని పేరు చెబితే తమ్ముడు చిన్ని వర్గానికి నచ్చటం లేదు. తమ్ముడు చిన్ని పేరు వింటేనే అన్న నాని వర్గం మండిపడుతోంది. సమావేశాలు, కార్యక్రమాలలో రెండు వర్గాలు పరస్పరం దూషించుకుంటున్నాయి. ఇరుపక్షాలు దాడులు చేసుకుంటున్నారు. ఇక మొన్న తిరువూరులో టీడీపీ సమన్వయ భేటీ సాక్షిగా కూడా కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఈ గొడవ జరిగిన 2 రోజులకే టీడీపీ అధిష్టానం ఎంపీ సీటు విషయంలో ఓ క్లారిటీకి వచ్చింది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, ఓవర్ టు యు. భోగి అయితే నానికి టికెట్ లేదు అని ఏదైతే టీడీపీ అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయంతో ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతం అందరూ కూడా చిన్ని వైపే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కేశినేని శివనాథ్ చిన్ని ఇక్కడే ఉన్నారు. ఆయన ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నించారు. నేను చిన్న కార్యకర్తని, నాకేం పదవి లేదు అంటున్నారు. మొత్తం 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మీవంటే తిరుగుతున్నారని చెప్పి గతంలో నాన్నగారు అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను సేవా కార్యక్రమాల్లో తిరుగుతున్నాను కానీ పార్టీ కార్యక్రమాల్లో తిరగట్లేదు. నేను సేవా కార్యక్రమాల్లో ఇన్ఛార్జీలు అందరం కలిసికట్టుగా తిరుగుతున్నాం. పార్టీకి సంబంధించిన విషయాల్లో వాళ్ళందరూ పార్టీ ప్రోగ్రాముల్లో పాల్గొంటున్నారు. కాబట్టి నేను కార్యకర్తనే. ఇప్పటికీ చెప్తున్నాను, టీవీలో వచ్చిన విషయాలు మాకేమీ తెలియవు. మీ టీవీలోనే చూడటం, నేను అవన్నీ అధిష్టానం చూసుకునే విషయాలు. మేమందరం కోరుకునేది రేపు 7వ తారీఖు తిరువూరులో జరగబోయే చంద్రబాబు గారి సభ దిగ్విజయంగా జరగాలి. ఎప్పుడెప్పుడు అని తిరువూరు ప్రజలందరూ చంద్రబాబు గారిని చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. అది ఎందుకంటే అది మారుమూలు ఉండే ప్రాంతం, తెలంగాణ బోర్డర్లో ఉండే ప్రాంతం. చంద్రబాబు నాయుడు గారు రేరుగా వస్తారు. వారిని చూడాలని అందరూ కోరుకుంటున్నారు. అది ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినాక వారు ఎట్లా ఉన్నారు, వారి కండిషన్ ఎట్లా ఉందనేది చూడటమే వాళ్ళందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మేమందరం కలిసి ఆ సభను దిగ్విజయం చేద్దాం. పార్టీ కార్యకర్తలకు, నాయకులం అందరం దాని మీదే మాది. మిగతా విషయాలన్నీ నాకు తెలియవు. అన్ని అధిష్టానం చూసుకునే విషయాలు. నేనైతే కార్యకర్తగా చంద్రబాబు సభను విజయం చేయడమే మా అందరి యొక్క. మీరు అధిష్టానాన్ని ఎంపీ టికెట్ అడిగారా? అధిష్టానం నుంచి మీకు ఏమైనా సంకేతాలు వచ్చినాయి? ఎంపీ టికెట్ రెండూ జరగలేదు. ఇంతవరకు ఏమీ జరగలేదు. నాకైతే ఏమీ తెలియదు. నేను అడగలేదు. అధిష్టానం కూడా నాకు అసలు నేను కార్యకర్తను అన్నాను. నాయకులు వాళ్ళందరూ డిసైడ్ చేసుకుంటారు. నాకు ఇంటువంటి సమాచారం లేదు. నేను ఎవరిని కూడా నాకు ఇంతవరకు అడగలేదు. వారు ఈ విషయం కూడా ఇప్పుడు మీ టీవీలో చూడటం తెలిసింది. కానీ మాకు అసలు అవన్నీ తెలియదు. అధిష్టానం చూసుకుంటుంది. సభ గురించే మేము చేయలేదు. ఒకవేళ విజయవాడ బరిలో మిమ్మల్ని కనుక ఎంపీగా పోటీ చేయాలనంటే మీ రెస్పాన్స్ ఏంటి సార్? అధిష్టానం ఏది చెబితే అది చేసే క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్తలు మేమందరం. కాబట్టి అధిష్టానం చూసుకుంటుంది అన్నింటినీ. అధిష్టానం ఏం చెప్తే అది చేయడానికి. సార్, అంటే ఇప్పటికే ఎంపీ టికెట్ కి సంబంధించినంత వరకు తిరువూరు నేను కూడా ఒక బాధ్యుడిని. నేను ఒక్కడనే కాదు, దీంట్లో చాలా మంది ఉన్నారు. అందరం కలిసికట్టుగా చేస్తేనే తిరువూరు సభ విజయవంతం అవుతుంది. నన్ను కూడా తిరువూరులో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి, నేను అక్కడ ఉన్న నాయకులు ప్రజలకి దగ్గర అయ్యాను కాబట్టి నేను కూడా వెళ్తే ఉడతాభక్తి సహాయం అందుతుందని నేను కూడా వెళ్ళాను. నాకు కూడా మిగతా వారితో పాటే ఒక బాధ్యతగా నన్ను కూడా చూడమని అన్నారు. అందరం కలిసికట్టుగా ఈ సభను దిగ్విజయం చేస్తాం. అంటే ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా మీ ఇద్దరు పేర్లు ఎక్కువగా వినబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేశినేని శివనాథ్ చిన్ని నెక్స్ట్ అని అనుకుంటానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? సార్, అదన్నీ అధిష్టానం ఆలోచించాలి. అధిష్టానం ఎవరై రైట్ అయితే వాళ్ళకి ఇస్తుంది. ఎవరు బాగా ప్రజల్లో ఉన్నారు, ఎవరు పార్టీకి సేవ చేస్తున్నారు, ఎవరు కార్యకర్తలు అండ చూస్తున్నారు, ఎవరు ప్రజలు తోడుగా ఉంటున్నారో అవన్నీ ఆలోచించి చేస్తుంది. ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పశువు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా విజయానికి కృషి చేసి, చంద్రబాబు నాయుడు గారి విజయానికి కృషి చేసి 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు. మేమందరం అదే మాట కట్టుబడి ఉంటాం. ఇప్పుడు నిన్న నాని గారు పోస్ట్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ లో రాజకీయాలు అంటే సీట్ ఇవ్వడం లేదని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు. పెద్దగా యాక్టివ్ గా ఉండొద్దని కూడా చెప్పారని కూడా చెప్తున్నారు. సో మరి నెక్స్ట్ విజయవాడ పార్లమెంట్ లీడ్ చేస్తుంది మీరే అని చెప్పి కూడా
ప్రచారం జరుగుతుంది. నాని వర్గం మీతో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది? ఏమండి, విజయవాడలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఎవరైనా అవ్వచ్చు, ఆయనైనా అవ్వచ్చు, ఇంకెవరైనా కూడా అవ్వచ్చు. ఎన్ని అధిష్టానం చూసుకుంటుంది. మేము ముందు నుంచి ఒకటే చెబుతున్నాం, మేము ఒక కుటుంబం, తెలుగుదేశం కుటుంబం. నేను ప్రతిరోజు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇదే, ప్రతిరోజు మేము తెలుగుదేశం కుటుంబం అనే చెబుతున్నాం. అందరం చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటే ఉండొచ్చు, కానీ అందరం కలిసికట్టుగా కృషి చేసి పార్టీ విజయానికే కృషి చేస్తాం. ఎవరికి సీట్ ఇచ్చినా విజయవాడ టీం టీడీపీ అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ఒకే తాటి మీద ఉండి నేను తెలిసి గెలిపిస్తాం. అంటే ఆల్రెడీ ఈ స్థానం ఒకళ్ళకి సంబంధించి ఒకళ్ళకి ఆల్రెడీ ఇచ్చామని చెప్పారు. అలా సక్సెస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారా? నేను ఏ విధమైన సక్సెస్ అవ్వలేదు. నేను ఒక కార్యకర్తని. నేను సక్సెస్ అని అనుకోవట్లేదు, ఏది అనుకోవట్లేదు. టీవీలో ఏదో వచ్చింది కానీ నాకేం తెలియదు. ఇది సక్సెస్ కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారు, మేమందరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అది మా సక్సెస్. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడమే మా అందరం ముఖ్య ఉద్దేశం. అదే మా సక్సెస్, మా పార్టీ సక్సెస్, మా కార్యకర్తల సక్సెస్, మా నాయకుల సక్సెస్. అంటే కేసినేని శివనాథ్ చిన్నికి ఖచ్చితంగా సీటు వచ్చేసింది అని అనుకోవాలి. ఎందుకంటే దీని మీద ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి ఉత్కంఠ, అంటే చిన్ని అలాగే నాని మధ్యన ఇప్పటిదాకా జరిగినటువంటి ఒక రకమైన వార్ అయితే ఇప్పుడు దీనికి ఇక్కడతో ఫుల్ స్టాప్ పడిందని అనుకోవచ్చా? సార్, మీరు చెప్తున్న ఏ పార్టీలోనా మిగతా పార్టీలో చేస్తే అసలు యుద్ధాలే జరుగుతున్నాయి. మా దగ్గర చిన్న చిన్న పొరపచ్చాలు తప్పితే ఏమీ లేదు. మీరు చూస్తే ఎమ్మెల్యేలు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. మా పార్టీలో ఏదో చిన్న ఒక మ్యాటర్ని అది ఇట్లా ప్రచారం చేయడం కూడా రైట్ కాదు. మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఇది సమిష్టి విజయంగా మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అంటే వెస్ట్ లో ఉన్నటువంటి కార్యకర్తలు, కొంతమంది నాయకులు, అలాగే మీరు వీళ్ళందరినీ కూడా కలిపి చాలా సార్లు కేసినేని కామెంట్స్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు అన్నిటి తర్వాత ఓవరాల్ గా వీటన్నిటికీ ఒక ఎండ్ కార్డు పడినట్టేనా? సార్, మా అధిష్టానం ఎప్పుడు ఎండ్ కార్డు అందరినీ కూర్చోబెట్టి ప్రశాంతంగా చెప్పుతుంది, చేస్తానే ఉంది. కాబట్టి మేము అందరం ఎప్పుడు కూడా ఒకళ్ళు పై చేయి ఒకళ్ళు ఇది కాదు. ఎవరిని ఏది ఆదేశిస్తున్నా నాయకులు అందరూ కలిసి కట్టుకుంటారు. ఇవన్నీ నాయకులు మాట్లాడాల్సిన విషయాలు. నేను ఇంకా కార్యకర్తగా ఇట్లాంటి వాటిని కామెంట్ చేయలేను. సో అది పరిస్థితి. కార్యకర్తగా కామెంట్ చేయలేని అంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఓవరాల్ గా కేసినేని నానికి టికెట్ ఇచ్చిన తర్వాత తనకు ఒక కార్యకర్తగా అధిష్టానం ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి కేసినేని శివనాథ్ చిన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. భోగి, థ్యాంక్ యూ రామ్.